హాయ్ గైస్, సో మనమైతే కేఎఫ్సి చేయబోతున్నాము ఇవాళ ఎలా అయినా కేఎఫ్సి చేసి తీరాలి. కమ్ లెట్స్ ట్రై. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మా మమ్మీ అయితే రానిది ఎందుకు చేయడం, నాకు ఇవ్వండి, నేను చికెన్ కర్రీ చేసిస్తా ఉంటుంది. సరే మా మమ్మీ మాట ఎందుకు కదా అనాలి అనేసి ఇంకా నేను తెచ్చిన చికెన్లో మమ్మీ కర్రీ చేయడానికని ఇచ్చేసా. ఇవాళ మాత్రం ఖచ్చితంగా కేఎఫ్సి చేసి తీరాల్సిందే, అసలు తగ్గదు. మీడియం సైజ్ లో కూడా నేను కట్ చేసుకుంటున్నాను పీసెస్ ని. మొత్తం హెవీగా ఉంటే చేయడం కుదరదు అనేసి కట్ చేశాను. ఇప్పుడు ½ కేజీ అనమాట అది చికెన్. కేఎఫ్సి కోసం ½ కేజీ పక్కన పెట్టి దాంట్లో నేను 3 స్పూన్స్ వేసా కారము, తర్వాత సాల్ట్, తర్వాత జింజర్ పేస్ట్ వేసుకున్నాను 1 స్పూన్, నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, సోయా సాస్ అనమాట, జస్ట్ టేస్ట్ కోసం అనమాట, కొంచెం వేసుకోండి సోయా సాస్, తర్వాత వెనిగర్. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. వేసుకున్న దాని తర్వాత ఇలా మిక్స్ చేయాలంటే ఇందాక మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వెళ్ళేలా మంచిగా అంతా ముక్కకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మమ్మీ పక్క నుంచి మంచిగా కలిపి అని చెప్తుంది. మమ్మీ నాకు వచ్చు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. మనం అలా చికెన్ కలుపుకున్నాం కదా, అలా తీసుకెళ్ళిపోయి ఒక 3 hours మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎందుకు పెట్టాలి అని అంటే ఫర్ బెటర్ రిజల్ట్ అనమాట. వెయిట్ ఫర్ 3 hours. సో ఇక అట్లా ఏం చేయాలో అర్థం కాక ఇంకా నేను చికెన్ కర్రీ చేసేస్తున్నాను. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఒకరోజే కదా మా మమ్మీకి హాలిడే ఉండేది, అందుకే ఇంకా ఇది కూడా నేనే చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. మైండ్ లో డిసైడ్ అయిపోయి ఇలా వెళ్ళిపోతున్నాను. అందుకే ఈరోజు చికెన్ కర్రీ నేనే చేస్తున్నాను, కేఎఫ్సి నేనే చేస్తున్నాను, అన్ని నేనే చేస్తున్నాను. ఈరోజు నా వంట తిని వీళ్ళందరూ చాలా కంట్రీలో ఉన్నావు బేటా. చికెన్ చేయడం ఫస్ట్ టైం అని అసలు అనుకోకండి, నాకు వచ్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వచ్చు కదా మమ్మీ, నాకు వచ్చు కాబట్టి నేను చేస్తున్నా. మళ్ళీ నేను మధ్యలో మా మమ్మీ హెల్ప్ చేస్తుంది అని ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు వచ్చు కాబట్టి నేను చేస్తున్నా. ప్లీజ్, మా మమ్మీ హెల్ప్ ఏం చేయట్లేదు, ఫస్ట్ టైం నేర్పించింది, అప్పటి నుంచి నేనే చేస్తున్నాను. నేను పెట్టింది 3:30కి పెట్టా, అందులో కేఎఫ్సి కోసం చికెన్ 3:30కి పెట్టా. టైం ఎంత అయింది? ఇంకా 15 minutes అయింది నేను పెట్టి. నాకు చాలా ఆతృతగా ఉంది కొంచెం, ఇంకెప్పుడు తీయాలని బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా 5:30కి 5:45కి తీస్తా, బయటికి తీసి రెడీ చేసేస్తా. మొహం పగిలిపోద్ది. ఏముంది పెట్టుకున్న చికెన్ ని బయటికి తీసినాము. బయటికి తీసి ఒక 30 minutes అట్లా రూమ్ టెంపరేచర్ వరకు ఇది అడ్జస్ట్ అయ్యే వరకు కొంచెం సేపు బయట ఉంచాలి. బయట నుంచి తీసాక ఇది ఇలా ఉందన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని బౌల్ తీసుకొని అందులో మైదా, దాని తర్వాత కార్న్ఫ్లోర్ తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మాత్రం పక్కా వేసుకోవాలి. ఇందాక మనము ఈ చికెన్ లోకి మసాలా, ఉప్పు, కారం ఎంతైతే వేసుకున్నామో అదంతా కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. చూడండి, అన్ని కలిపి వేస్తున్నాను. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మమ్మీ సరే ఇలా పిలిపి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రిజర్వ్ చేసుకున్న చికెన్ పీస్ తీసుకొని ఇందులో పెట్టాలి. ఇలా మళ్ళీ సెకండ్ టైం కూడా అనుకోవాలి. వాటర్లో ముంచి తీసినాక మళ్ళీ అనుకోవాలి. ఎందుకు వాటర్లో అంటే మనం బయట చూస్తాం కదా కేఎఫ్సి, దానిపైన లేయర్స్ ఉంటాయి కదా, అలా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా తీసుకొని బయట పెట్టుకోవాలి. ఇట్లా
ఇది ఎక్కువసేపు ఉంచుకోవద్దు, మనం ఎక్కువసేపు ఉంచుకుంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇలా చేసుకున్న దాని తర్వాత వెంటనే నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఏమిరా ఉపయోగం దేశానికి? అవుతుంది ఇలా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్పైక్ SMS చేయండి ప్లీజ్. వర్డ్ ఫర్ మీ. మంట వస్తుంది. అమ్మా! నూనె పడిందమ్మా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్. అమ్మే అది తిప్పు. ఫైనల్లీ అండ్ KFC అయితే రెడీ అయిపోయింది. వావ్, చూస్తేనే ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా అనిపిస్తుంది. నా బెస్ట్ ఫ్రై చేశాను అనమాట. నాట్ ఎగ్జాక్ట్లీ, మోస్ట్లీ టేస్ట్ చేసి ఫస్ట్ నేనే టేస్ట్ చేయను, ఎందుకంటే నేను తింటే నేను బాగుందని చెప్తాను కాబట్టి నేను టేస్ట్ చేయను. నా ఫ్యామిలీకి పెడతా, మా అక్కకి మా మమ్మీకి పెట్టి వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేసి జాగ్రత్త. నమ్మి టేస్ట్ దిస్. ఉండొచ్చా? తిను తిను చెప్పు. అయ్యా చెల్లి, క్రిస్పీ క్రిస్పీ ఉంది, ఇది మాత్రం సూపర్ ఉంది. ఏంటి టేస్ట్ తెలియదు కానీ గొప్ప. బాగుందా? సూపర్ ఉంది, చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు సూపర్ ఉంది. మమ్మీ బాగుంది మమ్మీ. చెల్లి చేసింది చూడు, తిను తీసు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు బాగుంది చెల్లి, చిన్న బాగుంది. సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెరీ గుడ్. మొత్తం తినేస్తా నేనే. తినేసేయండి. వేసేసాడు, బాగా వేసేసాడు.